ప్రియమైనటువంటి దేవుని సంగమా, డిసెంబర్ 24వ తారీఖు ఈ రాత్రి జరిగేటువంటి ఈ ఆరాధనను మనము సంధ్యా క్రిస్మస్ లేక క్రిస్మస్ ఈవ్ అనేటువంటి పదాన్ని ఉపయోగిస్తాం. ఈ ఈవ్ అనే పదము ఎక్కడి నుండి పుట్టిందని ఆలోచన చేసినట్లయితే ఏదైనా తోటలో అమ్మకు పెట్టబడినటువంటి పేరు ఏ పేరు? సంధ్యా క్రిస్మస్. ఈ సంధ్యా క్రిస్మస్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటని ఆలోచన చేసినట్లయితే విన్నారా, ఈ క్రిస్మస్ ఈ దీని యొక్క ముఖ్య ఉద్దేశాన్ని మనం ఆలోచన చేసినట్లయితే రేపటి దినాన మనము క్రిస్మస్ ఆరాధన జరుపుకుంటాం. ఈ సంధ్యా క్రిస్మస్ ఆరాధన కొరకు సిద్ధపడేటువంటి ఆరాధన. క్రిస్మస్ ఆరాధన కొరకు సిద్ధపడేటువంటి ముందుగా వచ్చేటువంటి రోజు ఏ రోజు అంటారంటే క్రిస్మస్ ఈ సంధ్య క్రిస్మస్ అనే మాట జ్ఞాపకం చేస్తుంది. ఆది సంఘంలో మనం చూసినట్లయితే ఈ సంధ్యా క్రిస్మస్ అనగా క్రీస్తును ఆరాధించడానికి ముందు రోజు బెత్లెహేములో జరిగినటువంటి ప్రతి విషయాన్ని కూడా ఆది సంఘంలో విశ్వాసం ఏం చేసేవారంటే ప్రవచనాలన్నీ కూడా జ్ఞాపకము చేసుకున్నారు. ఇప్పుడు మరి సండే స్కూల్ మాస్టర్ చక్కగా పిల్లలతోటి ప్రవచనాలు చెప్పించారు. అలాగే మన పితరులు కూడా ఆ ప్రవచనాన్ని దేవుడు బయలుపరిచినటువంటి ప్రవచనాలన్నీ కూడా వారు వర్ణించుకుంటూ ఫలపోసుకుంటూ మరుసటి దినము రాబోయే అనగా రేపటి దినాన క్రీస్తును ఆరాధించడానికి తమను తాము సిద్ధపరచుకునేటువంటి రోజు సంధ్యా క్రిస్మస్. ఈ సందర్భంగా మరి సంధ్యా క్రిస్మస్ లేక క్రిస్మస్ ఈవ్లో సిద్ధపడినటువంటి దంపతుల గురించి నేను జ్ఞాపకం చేయడానికి నేను ఆశపడుతున్నాను. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళ ఈ రోజు మనకు చదవబడినటువంటి మత్తయి సువార్త 1వ అధ్యాయం 18 నుంచి చివరి వచ్చిన వరకు మనం చూడగలుగుతున్నాం. గమనించండి, ఇక్కడ క్రిస్మస్ కొరకు దేవునికి ఇష్టమైనటువంటి రీతిలో సిద్ధపడినటువంటి ఒక యవనస్తుని మనం చూడగలుగుతున్నాం. ఆయన ఎవరంటే యోసేపు. యోసేపు ప్రధానం చేయబడింది కన్యమరియతోటి. ప్రధానం చేయబడిన తర్వాత అక్కడ యేసుక్రీస్తు జన్మ విధానం కూర్చి మత్తయి సువార్తలో రాస్తున్నారు. గమనించాలి మాట. మత్తయి సువార్తలో ఒక పాపి సుఖము పెట్టుకుంటూ ఉండేటువంటి వ్యక్తిని ప్రభువు పిలుచుకున్నాడు. ప్రభువు పిలుచుకున్న తర్వాత ప్రభు యొక్క పరిచర్యకు తను తాను ప్రతిష్ఠించుకుని క్రీస్తు యొక్క జన్మ చరిత్రను ప్రభు యొక్క జన్మ చరిత్రను చాలా చక్కగా రాశారండి మత్తయి సువార్త. యేసుక్రీస్తు జన్మించినట్లుగా ఆయన తల్లి అయిన మరియ యోసేపునకు ప్రదానం చేయబడిన తర్వాత వారేకము కాకముందు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండేను అనే మాట జ్ఞాపకం చేస్తున్నాడు. గమనించాలని ఆలోచిస్తున్నాడు. క్రీస్తుని ఎరగనటువంటి వారికి ఈ మాటలు సందేహాన్ని కలిగించవచ్చు. కానీ ప్రభువును ఎరిగినటువంటి వారికి పరిశుద్ధాత్మ వలన గర్భవతి అవటం సందేహము. ఎందుకంటే మార్కు సువార్తలో మనం జ్ఞాపకం చేస్తున్నట్లయితే మార్కు సువార్తలో యేసు ప్రభు అక్కడ ఒక గంభీరమైనటువంటి మాట మాట్లాడతాడు. ఇది మనుషులకు అసాధ్యము కానీ దేవునికి సమస్తము సాధ్యము అని ఆ వాక్యాన్ని ఎరిగినటువంటి బిడ్డలకు కన్య మరియ
పరిశుద్ధాత్మతో గర్భము ధరించింది అనే దానికి సందేహము గమనించండి. అదేవిధంగా ఇక్కడ ప్రధానం చేయబడినటువంటి మరి యొక్క భర్త యేసేపు చట్ట ప్రకారంగా యేసేపు మరియ గర్భవతి అయిన సంగతి తెలుసుకొని ఆమెను అవమానపరచడం, రహస్యంగా ఆమెను విడిచిపెట్టాలి. మోషే ధర్మశాస్త్ర ప్రకారం చూసినట్లయితే ప్రధానం చేయబడిన తర్వాత గర్భవతి అయినటువంటి మోషే ధర్మశాస్త్రం పెంచుకుంటే ఆమెను రాళ్ళతో పెట్టి చంపవచ్చు. కానీ ఆయన ఎలాంటి వాడంటే నీతిమంతుడు అనే మాట గమనించండి. కొత్త నిబంధనలో మొట్టమొదటిగా నీతిమంతుడు అనేటువంటి మాట ఎవరికి రాయబడింది అంటే యోసేపుకే. ఆయన నీతిమంతుడై అందువల్ల ఆమెను అవమానపరచడం, రహస్యంగా ఆమెను విడిచిపెట్టాలనేటువంటి ఆలోచన తెలుసుకుంటూ ఉన్నప్పుడు దేవుని యొక్క దూత ప్రియమైనటువంటి వార్త యోసేపు యొక్క జీవితంలోనికి అడుగుపెట్టి లేఖనాన్ని ఎత్తి చూపించింది. అక్కడ ప్రవక్తలు తెలియజేసినటువంటి రెండు గంభీరమైనటువంటి లేఖన భాగాన్ని జ్ఞాపకం చేస్తుంది. ఆమె ఒక కుమారుని తత్వం అక్కడ అంటాడు, అతని సంగతుల గురించి ఆలోచించుకుంటుండగా ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు అతని ప్రత్యక్షమై దావీదు కుమారుడిని యేసేపు నీ భార్యను మరియను చేర్చుకుంటూ భయపడకు. ఇది కూడా ఈ భయపడకు అనే మాట కొత్త నిబంధనలో మొట్టమొదటిగా దేవుడు ఎంత చెప్తున్నాడంటే యేసేపుతోనే చెప్తున్నాడు, నువ్వు భయపడదు, లోకానికి భయపడద్దు, నన్ను నీకు ఎదిగినటువంటి నీవు నీతిమంతుడు కాబట్టి నువ్వు లోకానికి భయపడొద్దని చక్కని ధైర్యపరిచేటువంటి సందేశాన్ని అక్కడ అందిస్తున్నట్లు మనం చూడగలుగుతున్నాం. నీ భార్య అయిన మరియను చేర్చుకుంటూ భయపడకము, ఆమె గర్భము ధరించినది, పరిశుద్ధాత్మలు కలిగినది అని చెప్పి ఆమె యొక్క కుమారుడి కనుక తన ప్రసవను వారి పాపము నుండి ఆయన్ని రక్షించిన కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టింది అంటున్నాడు. రెండవ ప్రవచనము, ఇదిగో కన్య గర్భవతి కుమారుడు ఆయనకి ఇమ్మానుయేలును పేరు పెట్టిందని ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరినట్లు ఇంతయు జరిగిన ఇమ్మానుయేలు పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అంటారు. గమనించాలని మనం చేస్తాం. యేసేపు లేఖనాన్ని ఎరిగినటువంటి ధర్మశాస్త్రాన్ని ఎరిగినటువంటి వారు. అందుకే లేఖనాన్ని యేసేపుకు పరిచయం చేసినాం, తెలియజేసినప్పుడు ఆయన నిద్ర మేలుకొని యేసేపు చేసిన కార్యాలు చూసినట్లయితే యేసేపు నిద్ర మేలుకొని ప్రభువు దూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారం చేసి చూడండి. సంధ్యా క్రిస్మస్ యేసేపు మొట్టమొదట లోకానికి భయపడ్డాడు. తన భార్యను అవమానపరచకుండా విడిచిపెట్టాలనుకుంటాడు. మన భాషలో చెప్పుకోవాలంటే డైవర్స్ ఇచ్చేయాలి. అలాంటి యేసేపుకి దేవుడు తన ప్రణాళిక అంతా తెలియజేసినప్పుడు వీళ్ళంతా దేవుని యొక్క ప్రణాళికకు యేసేపు ఏం చేస్తున్నట్టే విధేయత చూపిస్తున్నాడు. గమనించాలి. క్రిస్మస్ ఆరాధన కొరకు మొట్టమొదటిగా మన ఉండవలసినటువంటి సిద్ధపాటు ఏంటంటే వీళ్ళంతా నీవు దేవునికి ఇష్టము కానీ ఆలోచన నీలో ఉన్నప్పుడు ఆ ఆలోచనను పక్కన పెట్టి దైవ ఆలోచనకి నువ్వు తల వచ్చాలి. అది క్రిస్మస్ కొరకు మొట్టమొదటిది. రెండవదిగా మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే లేఖన భాగాన్ని, పరిశుద్ధ లేఖన భాగాన్ని ఎరిగినటువంటి నీవు దేవుడు లేఖన భాగాల ద్వారా నీతో మాట్లాడినప్పుడు
ఆ లేఖన భాగాలకి నువ్వేం చేయాలంటే విధేయత చూపించాలి. యేసు ఏం చేశాడంటే విధేయత చూపించాలి. రేపటి దినాన క్రిస్మస్ ఆరాధనలో ప్రవేశించబోతున్నటువంటి మనం ఈ 2 లక్షణాలు మనం కలిగి ఉండాలి. మూడవదిగా మనం చూసినట్లయితే వీళ్ళగా అక్కడ దేవుని యొక్క ప్రణాళిక కంపనికి కూడా దైవ ప్రణాళికను నెరవేర్చడానికి తను తాను సిద్ధపరుచుకుంటున్నాడు. అంత మాత్రమే కాకుండా మరి దేవుడు తండ్రి అయినటువంటి దేవుడు మనకిచ్చినటువంటి వర్తమానాన్ని బట్టి మనకిచ్చినటువంటి సందేశానికి విధేయత చూపించి ఆ మరియను చేర్చుకున్నాడు. కానీ వీళ్ళ కుమారుడి కనుగొరకు కూడా ఆమెలో చక్కని అద్భుతమైన మాట రాయబడింది. ఆమెలో ఏనుగా ఉండేను అంటే తన మనస్సును కంట్రోల్ చేస్తున్నాడు. వింటున్నారా? ఇది క్రిస్మస్ లో ఉన్నటువంటి గొప్ప అంతరార్థం. ఈ క్రిస్మస్ ఈ రోజు, ఈ సంధ్యా క్రిస్మస్ రోజు దేవునికి అయిష్టమైనటువంటి ఆలోచన మనలో ఉన్నట్లయితే ఆలోచన పక్కన పెట్టాలి. దేవుని యొక్క లేఖనాన్ని ఎరిగినటువంటి మనము లేఖనాల ద్వారా దేవుడు మాట్లాడినప్పుడు లేఖనానికి విధేయత చూపించాలి. అంత మాత్రమే కాకుండా పిల్లగా దేవుని ప్రణాళికకు నువ్వు సంపూర్ణంగా సిద్ధపాటు కలిగి ఉండాలి. నీ మనస్సును కంట్రోల్ చేసుకోవాలి. జ్ఞానైనటువంటి సులోమాను గారి ఎప్పుడు జ్ఞాపకం చేశాడు, పట్టణాన్ని పట్టుకుని వాడి కంటే తన మనస్సును స్వాధీనపరుచుకుని వాడు. ఒక మాట జ్ఞాపకం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం చూడండి. ఒక మనుషుని సంగతులు అతనిలో ఉన్న మనుష్యాత్మక కానీ మనుషుల్లో మరి ఎవరికి తెలియదు. అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే కానీ మరి ఎవరికి తెలియదు. ఈ మాట గమనించండి. అంటే యేసు దైవాత్మతో నింపబడ్డాడు కాబట్టి, దేవుని వాక్కులను ఎరిగిన వాడు కాబట్టి ఆయన ఏం చేస్తున్నాడంటే దేవుని ప్రణాళికకు తల పెట్టున్నాడు. ఈ ఆధ్యాత్మికమైనటువంటి అనుభవం మనం కలిగి క్రిస్మస్ పండుగ చేసుకోవడానికి మనం క్రీస్తుని ఆరాధించడానికి సరిపడాలి. నేను ప్రారంభంలోనే జ్ఞాపకం చేశాను. క్రిస్మస్ అంటే క్రిస్మస్ ఆరాధన కొరకు సిద్ధపడేటువంటి దినము. రేపటి దినాన క్రిస్మస్ ఆరాధన ఫుల్ ఆరాధన మనం చేసుకుంటాం. ఆ క్రిస్మస్ ఆరాధన కొరకు మనం సిద్ధపడతాం. దేశం కంటే నేను చాలా ఇష్టపడతాను. ఎందుకంటే యేసు ప్రభువు లోకానికి రక్షకుడిగా పుడితే ఆ లోక రక్షకుడైనటువంటి యేసు ప్రభువుకి యేసు సంరక్షకుడుగా మిగిలిపోయాడు. ఈ క్రిస్మస్ ఈ రోజు క్రీస్తు తన స్వరక్తమిచ్చి కడగబడ్డ సంఘానికి నీవు సంరక్షకుడిగా మిగిలిపోయినట్లయితే అదే నిజమైనటువంటి క్రిస్మస్. క్రీస్తు తన స్వరక్తమిచ్చి కడగబడిన సంఘానికి సంరక్షకుడిగా ఎంతమంది నిలబడతారు? వాళ్ళందరూ చేసేటువంటి క్రిస్మస్ ఈవును బట్టి దేవుడు ఏం చేస్తాడంటే సంతోషపడతాడు. కాబట్టి యేసు అంటే మన క్రిస్మస్ మనం చేద్దాం. మన ఆలోచనలు దేవునికి అయిష్టమైనటువంటి ఆలోచన పక్కన పెట్టుకుందాం. దేవుని చిత్తానికి విధేయత చూపిద్దాం. మన మనస్సు ప్రభు యొక్క స్వాధీనంలోనికి తెచ్చుకుందాం. యేసు ఈ సంధ్యా క్రిస్మస్ రోజున మళ్ళీ మనము క్రిస్మస్ ఆరాధన కొరకు సంపూర్ణంగా సిద్ధపడి క్రిస్మస్ పండుగ చేసుకుందాం. అట్లాంటి క్రిస్మస్ పండుగ మనం చేసుకునేటువంటి బిడ్డలుగా మనం పరిపూర్ణంగా పరిశుద్ధాత్మ దేవుడు ఈ రాత్రి మనం సిద్ధపరచాలని ఎవరికి వారి మనం ఆత్మ పరిశీలన చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మరొక మాట
నేను జ్ఞాపకం చేయడానికి నేను ఆశపడుతున్నాను. నేను మొత్తంగా మరియా యేసేపు చూసినట్లయితే వారిద్దరూ కూడా పవిత్రంగా క్రిస్మస్ పండుగను చేసుకోవడానికి భార్యాభర్తలిద్దరూ కూడా ఎలా సిద్ధపడాలంటే పరిశుద్ధంగా సిద్ధపరచాలి. మనకి మనం కూడా పరిశుద్ధమైనటువంటి జీవితాలు కలిగి పరిశుద్ధమైనటువంటి పాపము లేనటువంటి క్రీస్తుని ఆరాధించేటువంటి బిడ్డలుగా ఈ రాత్రి మరి మనం సిద్ధపరచుకొని రేపటి దినాన్ని జరిగేటువంటి క్రిస్మస్ ఆరాధన కొరకు పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను నన్ను సిద్ధపరచును కాక. హ్యాపీ క్రిస్మస్, మెర్రీ క్రిస్మస్.